హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్। ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర అండి। చాలా రుచిగా ఉంటుంది। ఈ ఉగాదికి తప్పకుండా ఇలా మామిడికాయ పులిహోర చేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది। ఎప్పుడు చేసే లెమన్ రైస్ కాకుండా ఇలా మామిడికాయతో పులిహోర చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది। ఇక్కడ నేను పుల్లగా ఉండే ఒక మామిడికాయ తీసుకున్నానండి। దీన్ని బాగా క్లీన్ చేసుకొని ఇలా మొత్తం అంతా కూడాను తురుముకోవాలి। ఇలా పైన పీల్ అయినా తీయచ్చు, లేదంటే ఇలాగే పొడి పొడిగా తురుముకోండి। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో పోపు గింజలు అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుండ్లు వేసుకున్నాను, ఒక 2 ఎండుమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇక్కడ నేను దంచి వేసుకుంటున్నానండి। కారం ఎక్కువ లేవు అందుకని నేను దంచి వేసుకుంటున్నాను। ఇప్పుడు ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా బాగా వేయించుకోవాలండి। ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము అలాగే కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకోండి। ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి। మామిడి తురుము వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి। ఇలా మగ్గడం వల్ల మనకి మామిడి తురుము బాగా సాఫ్ట్గా అవుతుంది। గోండి ఇలా అంతా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి। ఇప్పుడు కొద్దిగా ఇంగు వేసేసి మరొకసారి అంతా కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత ముందుగా మనం వండి పెట్టుకున్న రైస్ వేసుకోండి। ఇలాంటి రైస్లకి మనం చేసేటప్పుడు కొంచెం అన్నం పొడి పొడిగా ఉండేటట్లు చూసుకోండి। ఇప్పుడు ఈ తురుము అంతా కూడా మనకి రైస్కి పట్టే విధంగా అంతా కూడా కలుపుకోవాలి। ఇలా కలుపుకునేటప్పుడు అన్నం వేడిగా కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత కలుపుకోండి, అప్పుడే మనకి మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది। ఇగోండి అంతా కలుపుకున్నాక మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి। ఇదిగోండి టేస్టీ కమ్మటి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది। ఈ ఉగాదికి తప్పకుండా ఇలా మామిడికాయ పులిహోర చేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది। మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి। ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి। నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తానండి। అంతవరకు బాయ్ అండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్।